పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అంతెందుకు పండు ముసలి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. ఈ స్వీట్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళను కూడా వేసుకొని బెల్లంని కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను ఒక గిన్నెలోకి వడకట్టి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తురుమును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకొని ఒక 2, 3 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో రాగిపిండిని మంచిగా ఫ్రై చేసుకోండి. రాగిపిండి ఒక 2, 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రాగిపిండి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి ముందుగా వడకట్టి పక్కన పెట్టుకుని బెల్లం నీళ్ళను కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు అయితే ఈ రాగిపిండిని మంచిగా ఉడకనివ్వండి. ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మరొకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అయితే పక్కన అలా వదిలేయండి. మీకు ఇందులోకి ఇంకా ఎక్స్ట్రాగా టేస్ట్ కావాలి అని అంటే రాగిపిండి వేయించుకుంటున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి వేయించుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనేం వేయట్లేదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాగి తోప. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.